మోడీ గారు చెప్పింది విని ఇండియన్స్ అందరూ ఒక 1 ఇయర్ వరకు గోల్డ్ కొనడం ఆపేస్తే ఏం జరుగుతుందో తెలుసా? ముందు ఒక సింపుల్ ఫ్లో అర్థం చేసుకోండి. మన జ్యువెలర్ దగ్గర 10 గ్రామ్ గోల్డ్ చైన్ కొన్నప్పుడు ఆ డబ్బు జ్యువెలర్ దగ్గరికి వెళ్తుంది. జ్యువెలర్ ఆ డబ్బుని తీసుకొని హోల్సేలర్ కి ఇస్తాడు. హోల్సేలర్ ఇంపోర్టర్ కి ఇస్తాడు. ఇంపోర్టర్ ఏం చేస్తాడంటే అదే డబ్బుని ఆర్బీఐకి ఇచ్చి అక్కడ నుంచి డాలర్స్ ని కొనుక్కొని ఆ డాలర్స్ ని స్విట్జర్లాండ్ లేదా దుబాయ్ సప్లయర్స్ కి పంపిస్తాడు. ఈ చైన్ లో మెయిన్ పాయింట్ ఏంటంటే మనం గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాం అని అనుకుంటాం, కానీ దేశానికి డాలర్స్ లో ఎక్స్పెండిచర్, అంటే మనం మన డబ్బుతో వేరే ఒకరికి బెనిఫిట్ ఇస్తున్నాం. ఇక్కడ ఒక హార్ష్ రియాలిటీ ఏంటంటే ఇండియాలో గోల్డ్ ప్రొడక్షన్ అనేది ఆల్మోస్ట్ జీరో. సో మన డిమాండ్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి 40% ఆఫ్ ద గోల్డ్ స్విట్జర్లాండ్ నుంచి, 16% యూఏఈ నుంచి అండ్ 10% సౌత్ ఆఫ్రికా నుండి వస్తుంది. మనం వాళ్ళకి డాలర్స్ ఇవ్వడం వల్ల మన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి స్లోగా తగ్గిపోతున్నాయి. ఈ ఇయర్ మనం అరౌండ్ 7 lakh crores వాల్యూ ఉన్న గోల్డ్ ఇంపోర్ట్ చేసాం, అంటే అప్రాక్సిమేట్ గా $72 billion. లాస్ట్ ఇయర్ చూసుకుంటే $58 billion, దాని ముందు $45 billion, దాని ముందు $35 billion. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, మనం నిజంగా గోల్డ్ కొనడం ఆపేస్తే అసలు ఏం జరుగుతుంది? స్ట్రైట్ ఆన్సర్, ఈ $72 billion అనేవి బయటికి వెళ్ళడం ఆగిపోతుంది. సో మన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి అలానే ఉంటాయి. ఇలా చేయడం వల్ల మన కంట్రీ రూపీ వాల్యూ పడిపోకుండా మనం అలానే కాపాడు. కానీ ఇక్కడతో స్టోరీ అయిపోలేదు. ఇంకొక డేంజరస్ సైడ్ ఏంటంటే ఇండియాలో ఆల్మోస్ట్ 1 crore జాబ్స్ ఈ జ్యువెలరీ ఇండస్ట్రీ మీద డిపెండ్ అయి ఉన్నాయి. మన జీడీపీలో అప్రాక్సిమేట్ గా 7% కాంట్రిబ్యూషన్ ఈ ఇండస్ట్రీ నుంచి వస్తుంది. బ్యాంక్స్ అండ్ ఫైనాన్స్ సిస్టమ్స్ కూడా దీని మీద ఇండైరెక్ట్ గా డిపెండ్ అయి ఉన్నాయి. సో ఒకవేళ అందరూ గోల్డ్ కొనడం ఆపేస్తే ఈ ఎంటైర్ ఎకో సిస్టమ్ రిస్క్ లో పడొచ్చు. అంటే ఇలాంటి ఎన్నో విషయాల కోసం ఈ ఛానల్ ఫాలో చేసి పెట్టుకోండి.